విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం. అక్కడ దాదాపు 1300 రోజులుగా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా అందులో పనిచేసేటువంటి అన్ని కార్మిక సంఘాలు పోరాట కమిటీగా ఏర్పడి 1300 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు మారిన తర్వాత మొన్న జూలై నెల 23వ తారీఖున కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారు విశాఖ వచ్చారు. అక్కడ కార్మికుల సమక్షంలో ఈ పరిశ్రమను ప్రైవేటీకరణ చేయము, ఇది సజావుగా నడవడానికి 690 కోట్ల రూపాయలు డబ్బు కూడా కేటాయిస్తున్నాము రన్నింగ్ క్యాపిటల్గా అని ఆయన చెప్పారు. దీన్ని ఢిల్లీకి పోయిన తర్వాత అఫీషియల్గా అంటే నరేంద్ర మోడీ ద్వారా ప్రకటన చేస్తామనేటువంటి ధ్వని వచ్చే పద్ధతిలో ఆయన చెప్పి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత ఉన్నమతిబాయి చంద్రమతి అని అది వరకు ఒక బ్లాస్ట్ ఫర్నేస్ పని చేయకుండా నిలబడిపోయి ఉండే ఆ ఫ్యాక్టరీలో కుమారస్వామి వచ్చి పోయిన తర్వాత మిగిలిన 2 బ్లాస్ట్ ఫర్నేసెస్ నడపకుండా స్టాప్ చేశారు. అంటే ఇక ఉత్పత్తి రాదు. అంతకుముందు ఆ గంగవరం పోర్టు నుంచి రా మెటీరియల్ వచ్చేది, కోల్ కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు. ఇప్పుడు దాన్ని రద్దు చేశారు. అంటే రా మెటీరియల్ సప్లై చేయకుండా, లోపల ఉన్నటువంటి యంత్రాలు పూర్తి స్థాయిలో ఆడకుండా అన్నీ నిలబెట్టేసి ఆ ఫ్యాక్టరీని సహజ మరణానికి గురి చేయడానికి ప్రభుత్వము యాజమాన్యము కుట్ర పన్నుతూ ఉంది. కాబట్టి ఈ కుట్రకు నిరసనగా అక్కడ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిన్న మెయిన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ను ముట్టడి చేశారు. ఈ ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకురావడానికి నిన్ననే అన్ని కార్మిక సంఘాల ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయం ప్రకారంగా సెప్టెంబర్ 10వ తారీఖున 26 జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర సామూహిక ధర్నా మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ప్రజానీకం ఈ ఉద్యమంలో పాల్గొని జయప్రదం చేయడం ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థను నిలబెట్టుకోవడానికి 32 మంది ప్రజల ప్రాణత్యాగాలతో ఏర్పడిన ఫ్యాక్టరీ నిలబెట్టుకోవడానికి అందరూ ముందుకు రావాలని, రాజకీయ పక్షాలు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.